కృష్ణా ట్రిబ్యునల్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారమే తొలుత వాదనలు వినాలని జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించింది. దీంతో తెలంగాణ పంతం నెగ్గింది. ఢిల్లీలో సీఎం రేవంత్, ఇరిగేషన్ మినిస్టర్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారమే రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపై విచారణ చేపట్టనున్నారు. గంపగుత్త కేటాయింపుల్లో 2 రాష్ట్రాల వాటా తేల్చడమే ప్రాధాన్యాంశమని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ప్రాజెక్టు వారీగా కేటాయింపులను తర్వాత చూసుకోవచ్చని కామెంట్ చేసింది ట్రిబ్యునల్. వచ్చే నెల 19 నుంచి 21 వరకు వాదనలు విననున్నట్టు స్పష్టం చేసింది జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. కృష్ణా ట్రిబ్యునల్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారమే తొలుత వాదనలు వినాలని జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించింది. దీంతో తెలంగాణ పంతం నెగ్గింది. ఢిల్లీలో సీఎం రేవంత్, ఇరిగేషన్ మినిస్టర్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారమే రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపై విచారణ చేపట్టనున్నారు. గంపగుత్త కేటాయింపుల్లో 2 రాష్ట్రాల వాటా తేల్చడమే ప్రాధాన్యాంశమని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ప్రాజెక్టు వారీగా కేటాయింపులను తర్వాత చూసుకోవచ్చని కామెంట్ చేసింది ట్రిబ్యునల్. వచ్చే నెల 19 నుంచి 21 వరకు వాదనలు విననున్నట్టు స్పష్టం చేసింది జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్.